అశ్వపతి మహారాజు తన భార్యతో కలిసి దేవి ప్రార్థనలు చేయగా దేవి కటాక్షంతో సావిత్రి అనే మహాభక్తురాలు పుట్టింది. సావిత్రి పెరిగి అందం, జ్ఞానం, వినయం కలిగిన యువరాణిగా మారింది. సావిత్రి అరణ్యలో సత్యవంతుని చూసి అతని వినయం, ధర్మం చూసి తన జీవిత భాగస్వామిగా ఎన్నుకుంది. పెద్దల ఆశీర్వాదంతో అగ్నిసాక్షిగా సావిత్రి సత్యవంతులు వివాహం చేసుకున్నారు. సావిత్రి రాజసుఖాలను వదిలి తన భర్తతో కలిసి అరణ్యంలో వినయపూర్వకంగా జీవించింది. ఒక ఋషి సత్యవంతుని జీవితం 1 సంవత్సరం మాత్రేనని చెప్పాడు. అయినా సావిత్రి తన భర్తతోనే జీవితాన్ని సంకల్పించింది. ఒకరోజు సత్యవంతుడు కలప నరుకుతూ అకస్మాత్తుగా మూర్ఛపడి కూలిపోయాడు. సావిత్రి అతన్ని ఒడిలో పెట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమయంలో యమధర్మరాజు ప్రత్యక్షమయి సత్యవంతుని ఆత్మను తీసుకుపోయాడు. సావిత్రి భక్తితో ఆయనను వెంబడించింది. తన భక్తి, జ్ఞానం, పట్టుదలతో యముని వశపరిచింది. యముడు ఆమె ధర్మనిష్టను చూసి సంతోషించాడు. యముడు సావిత్రి భక్తికి మ్రొక్కి సత్యవంతుని జీవాన్ని తిరిగి ఇచ్చాడు. దంపతులు ఆనందంగా జీవనం కొనసాగించారు.